నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 1034 రోజులైందండి. ఈ రోజు 1035వ రోజు. ఈ గీతా జ్ఞానగ్న కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖని జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 1035వ రోజు, అంటే 2024 జనవరి 2వ తేదీన మనము బుద్ధి, రాజస బుద్ధి, తామస బుద్ధులను తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 158వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? తప్పొప్పున జనినట్లుగా నిప్పున చలిబాసినట్లు నిజము ఊగిరమున్ ఒప్పుగదిన్నప్పుడే క్షుద దప్పిన గతి బోధ విన్న తప్పును బాధ. ఇక్కడ కృష్ణ ప్రభు 3 దృష్టాంతాలతో బోధ ఫలితాన్ని తెలియజేశారు. 1035 రోజులుగా మనం బోధ వింటున్నాం. ధృతరాష్ట్రుడు కూడా హస్తినాపురంలో 18 రోజులు జరిగినటువంటి యుద్ధాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు వినడం మొదలు పెట్టాడు. గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు పాడ్యమి రోజు యుద్ధం మొదలైనప్పటికీ యుద్ధం జరిగి భీష్ముడు అంపసేపైన భీష్ముడు నేల కొరిగిన తర్వాతనే భగవద్గీత ప్రపంచానికి ప్రకటించబడడం మొదలైంది. అంటే అంతా జరిగింది అనమాట. దీన్ని బట్టి ఎరుకు లేదు అంటానికి లేదుగా గురుగారు. కల్లోనండి మీరు లేరు, కల్లోనండి. ఇప్పుడు జరుగుతున్నది కూడా కలేనండి. మీరు దీన్ని వదిలేట్టుగా కళ్ళను వదిలేట్టుగా లేరు మీరు. మరి కృష్ణుడు ఉన్నాడు అక్కడ, గీత ఉన్నది, బోధిస్తున్నారు మీరు. ఇన్ని ఇడిచిపెట్టి నేను ఎక్కడ కళ్ళకపోను నేను. ఇవన్నీ కూడా కలేనండి, అంతా ఉంటది కళ్ళలో కూడా. కళ్ళలో స్పష్టంగా ఏం ఇచ్చినాడంట కదా మావిడికి రాత్రి. నేను రాత్రి 100 రూపాయల కాగితాలు 10 వరుసగా 10 ఎంచి పెట్టుకునిందంట. ఎతికి కనపడలేదు. ఈ రోజంతా ఎత్తుకున్నాం. అదే గురుగారు, అంతేలేదు ఊరికే అన్నాలే గురుగారు. పర్వాలేదు, మీరు నిజంగా కూడా అనొచ్చు. నిజంగా చెప్పినా కూడా అది కలే. చెప్పండి. కనుక అలా మంచి ప్రస్తావన అండి. ఎప్పుడు మీరు సమాజానికి భగవద్గీతని స్పష్టంగా అందించడానికి మీ రూపం ధరించబడిందండి. లేదు చెప్పండి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ 3 దృష్టాంతాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే, ఆ 3 దృష్టాంతాలకు ముందే మీరు అన్నట్టుగా సహజంగా సమాజంలో మనిషి ఆ భావనలో ఉంటాడండి. ఇది జరుగుతా ఉంది, జ్ఞానయజ్ఞం జరుగుతా ఉంది, ఈయన చెప్తున్నాడు, ఆయన ఇది సహజంగా అనుకుంటారు. అయితే 432 కోట్ల సంవత్సరాల కళ సురస్వప్నమైనటువంటి నరస్వప్నం ఇది. ఏం అనుమానం లేదు. హస్తినాపురంలో పెద్ద సభ పెట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా మన మాటల ఇదే విధంగా మాట్లాడుకున్నదే భగవద్గీత. అదేం రహస్యమే కాదు. యుద్ధ భూమిలో యుద్ధానికి ముందు కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు బోధ చెప్పడానికి యుద్ధరంగంలో సమయం సరిపోతుంది. పైగా అప్పుడు భాష సంస్కృతం, ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుకున్నట్టే. అప్పటి వాళ్ళ అభిప్రాయ షేరింగ్ అనేది మన ఇద్దరు ఇప్పుడు తెలుగు మాట్లాడుకున్నట్టే. 3 నిమిషాలకు మీరు నేను ఊరికే అన్నానులే గురువు గారు అని చెప్పారు కదా. ఇంత స్పష్టంగా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోగలరా లేదా? అవును. మీకు నా దగ్గర, నాకు మీ దగ్గర ఎంత చనువు ఉందో అంత చనువు వాళ్ళ మధ్యలో ఉందా లేదా? ఉందండి, లేకపోతే గురు శిష్యుల సంబంధం నడవదు. అంత చనువు ఉండబట్టి భక్తోసిమే సఖా చేతి, భక్తులే కాకుండా మిత్రుడు కూడా అయిన కారణంగా భగవద్గీత 2వ అధ్యాయం 11 ఇది బీజ శ్లోకం అంటారు. అశోచ్యాలను బాధపడకూడని దానికి బాధపడుతున్నాడు మనిషి. అశోచ్యాన్ అన్వశోచస్వం అనేటువంటి దాన్ని బీజ శ్లోకం అంటారు. అని మీరు అనొచ్చు 18వ అధ్యాయం 66లో
సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అనేది అనొచ్చు మీరు. 18 అధ్యాయాలు యుద్ధరంగంలో చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకని భగవద్గీతలో మనకు చెప్పబడింది ఆల్రెడీ. నిన్న మీరు అన్నట్టుగానే దేవలుడు, వ్యాసుడు, అసితుడు, చాలా మంది మునులు కృష్ణ పరమాత్మ గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన జగద్గురుత్వాన్ని గురించి, ఆయన జగద్గురు తత్వాన్ని గురించి, ఆయన సాక్షాత్తు దక్షిణామూర్తి అవతారం అనే విషయాన్ని గురించి అర్జునుడికి చాలా సార్లు అడవిలో బోధించారు. అటువంటి పరమేశ్వరుడు యుద్ధరంగంలో తన ముందు చెప్పడానికి 10 నిమిషాలు చాలు. ఆ 10 నిమిషాలు యుద్ధరంగంలో చెప్పినటువంటి భగవద్గీత వేదవ్యాస మహర్షి గ్రంథస్థం చేస్తే దాన్ని హస్తినాపురంలో మరి సంజయుడు ధృతరాష్ట్రుడికి భగవద్గీత చెప్పడానికి ధృతరాష్ట్రుని ప్రశ్నతో ప్రారంభమైనటువంటి భగవద్గీత మనం 1035 రోజులుగా వింటున్నాం. అది పరిపూర్ణుడు, ఎరుగల వాడికి పరిపూర్ణుడు గురించి చెప్పారు. యా, అక్కడ చెప్పేటప్పుడు 3 దృష్టాంతాలు చెబుతాడు. ఇప్పుడు మీరు అడిగితే పక్కన చెప్పలేదు అనేది కలే కదా అని. అవునండి, అంత స్పష్టం వాళ్ళిద్దరికి అదే. కాబట్టి ఎట్లా ఉండాలి, ఇంత టకాని ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎలా జరిగిందో అంత స్పష్టంగా ఉండాలి. అది ప్రత్యక్ష ప్రమాణము. ఎంతటి ప్రత్యక్ష ప్రమాణం, ఎలా ప్రత్యక్ష ప్రమాణం అనే విషయం గురించి ఇప్పుడు చెప్తాను. గురుగారు, మీరు నాతో గాని నేను మీతో గాని మాట్లాడటం మొదలు పెట్టడానికి కొద్దిగా సమయము అదంతా తీసుకుంటుంది. ఆ సమయంలో ప్రశ్న సమాధానం ఇది నడుస్తుంది. అయితే ఇదంతా సమయంలో జరిగే పని. అవునండి, సమయంలో ఇద్దరు ఉంటారు. అవును, సమయంలో ఇద్దరు ఉంటారు. అవును, కాలంలో ఇద్దరు ఉంటారు. నా మాట మీకు వినపడడానికి, మీ మాట నాకు వినపడడానికి కాస్త సమయం తీసుకుంటున్నాం. అవును, ఈ సమయంలోనే ఇక్కడ చెప్పేటువంటి 3 ఉదాహరణలు కాలాతీతాన్ని సూచించబడును. కాలాతీతంలో నేను వచ్చి సూచించేది లేదు. పూజారి వెంకటేశ్వర వీడు అడిగి రాలేడు. కానీ ఒకరున్నా కూడా కాలం ఉంటుంది కదా గురుగారు, ఇద్దరు ఉండాల్సిన అవసరం ఏముంది కాలానికి? వెరీ క్లియర్, వెరీ క్లియర్. కాలానికి ఖచ్చితంగా ఇద్దరు ఉంటారయ్యా. ఒకరుంటే కాలం ఎలా జరుగుతుంది? ఒకరుంటే కాలం లేదు. ఒకరుంటే చూపించేదే కాలం లేదు, అనుభవం కూడా లేదు అంటారా? అంటారా? ఓకే, నేను అనడం లేదు. ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు కాలం మీకుందే? లేదు. అదే పరిపూర్ణత. రెండో వాడి వల్ల మనకు అనుభవం వస్తుంది, అంతేలేండి. అంతే గురుగారు. కాదు కాదు కాదు, రెండో వాడి వల్ల వచ్చేటువంటి అనుభవము ప్రాపంచిక అనుభవం అయినా అదే చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పబట్టే అది నేను వ్యతిరేకం కాదండి. మీరు చెప్పే విషయాన్ని ప్రపంచానికి అందించేటువంటి మాధ్యమం మాత్రమే పూజారి వెంకటేశ్వర. అంతే గురుగారు, చెప్పండి. చూసుకోండి, ఇప్పుడు రెండో వాడు అనేది ఈ రెండో వాడితో వచ్చేటువంటి అనుభవం అనేది ద్వంద్వము. నాగేశ్వర ప్రసాద్ పూజారి వెంకటేశ్వర ద్వంద్వము. వీరిద్దరి మధ్య సూచించబడేది ద్వంద్వాతీతము. దాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడు సాక్షాత్తు సద్గురు పుత్రుడు. ఇంపార్టెంట్. కాబట్టి కాలంలో తెలియబడేటటువంటి విషయం కాలాతీతము సూచించబడిన తర్వాత ఎట్టుండాలి మనిషి, అది ఎంతటి ప్రత్యక్ష ప్రమాణం అనేది దానికి ఈరోజు 3 ఉదాహరణలు. నంబర్ 1, దప్యప్పున జనినట్లుగా. ఇది 1. దప్యప్పున చనినట్లుగా, దీన్ని విడదీసుకోవాలి మనం. దప్పి తెలంగాణలో దూప అంటారు. దూప అవుతుంది అంటారు తెలంగాణలో. అయితే ఆంధ్రప్రదేశ్ లో దప్పిక అంటారు. అదే గురుగారు. దప్పిక చూపించండి. దప్పిక చూపించాడు, చూద్దాం. చెప్పలేము, అది అనుభవంతో తెలిసేది. ఆ అనుభవము, దప్పిక అనుభవము భౌతిక పదార్థంతో తీరుతుంది. అట్లాంటిది కాదు ఇది. అది ఉదాహరణగా చెప్పబడింది అంతే. దప్పిక వచ్చినాక నీళ్లు రెండవదిగా తెలుస్తుంది. గురుగారు, దప్పిక నీటితో మాత్రమే తీరుతుంది. క్లియర్ అండి. అన్నంతో తీరదు. అవునండి. దప్పికకు నీటికి ఇక్కడ ఏక విషయం బోధించబడుతున్నది. దప్పిక కేవలం దప్పికకు వేరే ఆల్టర్నేటివ్ చెప్పండి. పాలు ఒక గ్లాస్ ఇద్దామా?
లేదు, దప్పిక రాగానే నీరు ఉందని దానివల్ల దాహం తీరుతుంది అనేది వీడి జ్ఞానం వచ్చేస్తుంది. అదే విధంగా వీడు జనన మరణ రహితాన్ని తెలుసుకునేదానికి వచ్చిన వాడికి మాత్రమే జ్ఞాన యజ్ఞము రుచించును. కేవలం జన్మరహిత జీవన విధానం గడపాలి. నేను ఎందుకు నిద్ర లేచినప్పటి నుంచి పొద్దుపోయే వరకు ఇన్ని మానసిక రోగంతో సతమతమవుతున్నాను? నిజానికి ప్రాపంచికంగా ఉండే ప్రతి మనిషి కూడా ఏమనుకోబాకండి, మానసిక రోగినే, నాతో సహా. మళ్ళీ నన్ను ఎందుకు మ్యూట్ చేసేది? నాతో సహా ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా వాడు కుటుంబంలో ఉండని, సన్యాసంలో ఉండని, నిన్న సరి చేసి పెట్టారు కదా దేవి గారు, అస్పర్శలో ఆచరణ, ఆచరణలో అస్పర్శ. కాబట్టి ఆచరణలో అస్పర్శ గృహస్థు, అస్పర్శలో ఆచరణ సన్యాసి. ఇద్దరిలో అస్పర్శ మాత్రం కామన్. అస్పర్శలో ఆచరణ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది మాకు. అయినా నిన్న పెట్టా కూడా వదలలేదు. లేదండి, కన్ఫ్యూజన్ గా ఉంది. అదేనండి, ఇది కన్ఫ్యూజన్ ఉందంటే మీకు అది కూడా కన్ఫ్యూజనే, అది తెలిసినట్టు కాదు. అది మొదటిది ఏదో ఉందో రెండోది కూడా అదే ఉంటుంది, కానీ దీనికి దానికి డిఫరెన్స్ ఏముంటది పెద్దగా అని నా ఉద్దేశం. అదేనండి, డిఫరెన్స్ ఉండదు, ఉన్నట్టు మీకు అనిపిస్తుంది అంతే. గురుగారు, అది డిఫరెన్స్ ఉన్నట్టు మీకు అనిపించడమే తప్ప డిఫరెన్స్ ఏడుందాడా? అది మీకు డిఫరెన్స్ ఎందుకు అనిపించింది తెలుసా? అది కూడా చెప్తా ఇప్పుడు నేను. మీరు గృహస్థు కాబట్టి మీకు అది అనుభవంగాను, మీరు సన్యాసి కాదు కాబట్టి అది ఏరే వాళ్ళది గాను చూడడం వల్ల మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది, అంతేనా? అక్కడ అస్పర్శ ఉన్నది, ఇక దాని గురించి ఇంకా అస్పర్శ ఆచరణ కోసమే అస్పర్శ ఉన్నది. అట్టినప్పుడు అతను సన్యాసి అయినా లేకపోతే మన సంసారం అయినా ఏంటి డిఫరెన్స్ ఏముంటుంది దాంట్లో? అదే నేను చెప్పిన ఆన్సర్ అదే కదా, ఇప్పుడు మీరు అది చెప్పిన ఆన్సరే. మీరు అదే అంటున్నా గురువురా, రెండో లైను అంతగా అది అర్థం కాదు, అందుకే దాంట్లో వైవిధ్యం ఉందంటున్నా నేను. అర్థం కాకపోవడం కాదు, అది ఇప్పుడు మీకు అర్థం కాకపోవడం కాదు, మీకు అర్థమయ్యి అర్థమైన విషయాన్ని తెలుసుకోకపోవడం. అర్థం కాకపోవడం కాదు. దానికి నేను స్వీయ ఉదాహరణ చెప్తాను. చిన్నప్పుడు నేను మా అమ్మ దగ్గర ఏం చెప్పేవాడిని అంటే, అమ్మ నాకు ఇది జిహి అంటారే అది వచ్చేస్తా ఉందమ్మా అనేది. అది నాకు అర్థం కాకపోవడం. అర్థమైంది. మరి దాని పేరు నాకు రాలే. అవును, హాచ్ అంటారే అది వస్తుందమ్మా అనేది. అంటే అంత వయసులో అది నాకు తెలియదు కదా, తెలియకపోవడం కాదు, అది దాని పేరు తెలియదు అంతే. తర్వాత మా అమ్మ నాకు అదేందో నోరు అని పెద్దగా నోరు తెరుస్తారు, అట్లా చిటికలు వేస్తారే అది కూడా వస్తా ఉందమ్మా నాకు అనేది. నేను ఒరే నాయన దాని పేరు ఆవులింత అని అమ్మ చెప్పేది. అంటే అమ్మ చెప్పినప్పుడు దాని పేరు తెలిసింది తప్ప అంతకుముందే దాని అనుభవం నాకు ఉంది. నోరు తెరిసి పెద్దగా నోరు తెరిస్తారే అది వస్తుంది అంటే అది యాడి నుంచి యాడికి వస్తుంది చెప్పండి. ఇంతే ఇంతే ఇంతే, ఏం లేదు. ఇమాజినేషన్ అంతే. లేదండి, దీనికి దానికి ఇప్పుడు ఆచరణలో అస్పర్శ అంటే జనక మహారాజు ప్రవర్తన అని చెప్పినాం. అస్పర్శలో ఆచరణ అంటే సుఖ మహర్షి ప్రవర్తన అని చెప్పినాం. సుఖ మహర్షి పెళ్లి అయింది, పెళ్లి కాల దర్శాలు, అదే కదా డిఫరెన్స్. అందులో ఏముంది? ఆచరణలో ఎక్కడ తేడా వచ్చింది, అస్పర్శలో ఎక్కడ తేడా వచ్చింది? అందుకని ఆయన లేకపోతే ఈయన తిండి ఎవరు పెడతారు? ఇప్పుడు ప్రకృతి సమాజంలో గృహస్థు లేకపోతే సన్యాసికి భూ ఎవరు పెడతాడు? వాడిది సంసారం, వీడిది సంసారమే. రెండు రకాలుగా మనుషులు తెలియబడతారని రెండింటినీ మీకు సమన్వయం చేసి చెప్పడం అంతే. అంతేలేండి. గృహస్థు లేకపోతే, రైతు పంట పండించకపోతే సన్యాసికి భూ ఎవరు పెట్టేది అనుకుంటా? అందరూ సన్యాసులు అయిపోతే భూ ఎవరు పెట్టాలా? అవును. అందరూ గృహస్థులు అయిపోతే నీతి ఎవరు చెప్పాలా? అవును. అందుకని సమాజంలో సన్యాసి ఒక స్థాయిలో మనకు అదే గురువుగా మనం స్వీకరించాలి.
ఇప్పుడు అది వెరీ సింపుల్ అండి. ఇది గురువు అంటే బోధకుడు అని అర్థం అండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే సమాజంలో బ్రాహ్మణులు అంటే బోధకులు, గురువు అని అర్థం. క్షత్రియులు అంటే కుటుంబాన్ని పరిపాలించేవారు అని అర్థం. కాబట్టి ప్రపంచానికి బ్రాహ్మణుడు కృష్ణ పరమాత్మ అంటే సద్గురు ఒక్కడే. క్షత్రియులు చాలా మంది ఉంటాడు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒకరు ఉంటారు. అందరిలోనూ కృష్ణ పరమాత్మ ఒకరే ఉంటే పరిపాలన బాగుంటది. అదేవిధంగా వైశ్యులు, వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు. కానీ వ్యాపారస్తులంతా జగద్గురు కట్టుబడి ఉంటే బాగుంటది. అదేనండి. చివరిగా శూద్రులు అంటే కర్మ చేసేవాళ్ళు. ఓకే. కర్మ చేసేవాళ్ళు అంటే ఏం కర్మ అంటే పై ముగ్గురికి సేవ చేసేవాళ్ళు అంటారు ఆయన. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు ముగ్గురికి కూడా అన్ని పనులు చేసి పెట్టే వాళ్ళు శూద్రులు. అంటే ఒకే వ్యక్తి 4 రకాలుగాను ప్రవర్తిస్తాడండి. అంటే ఎవరి పాత్ర పోషిస్తే కదా వ్యవహారం నడిచేది, లేకపోతే నడవదు కదా గురుగారు. అట్టని అంతమంది లేరు. ఇప్పుడు ఇక్కడ అదే చూడండి, అంతమంది లేరు. ఇది నాటకం అని స్పష్టంగా తెలిసినప్పుడు నేను ఇప్పుడు మీకు బోధించేటప్పుడు నేను బ్రాహ్మణుడు, నేనే బ్రాహ్మణుడు. పూజారి వెంకటేశ్ ఇప్పుడు బ్రాహ్మణుడు. నీకు ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పడం ఒక్కటే నా పని. దాని నుంచి నాకు ఎలాంటి ప్రతిఫలం ఆశించను. నా సందేహం తీరేది మాత్రం నిజమైన ప్రతిఫలం కావాలి నాకు, అంతే. నాకు కూడా అంతే గురుగారు. అప్పుడు బ్రాహ్మణుడు మీరు. అంటే మీరు క్షత్రియుడు. మీరు క్లాస్ అయిన వెంటనే మీ కుటుంబానికి 2వ తేదీ వచ్చేసింది, సంవత్సరం కూడా మారిపోయింది, ఎంత ఖర్చు పెట్టాలా ఏమి దాని గురించి ఆలోచించేటప్పుడు మీరు ఆ యొక్క వైశ్యులు. అది కుటుంబంలో బంధుత్వాలని, బాంధవ్యాలను మీ కుటుంబానికి సంబంధించి ఎవరికి ఎలాంటి పేచీ రాకుండా ఎలా ఆలోచించేటప్పుడు మీరు క్షత్రియుడు. మీరే కుటుంబంలో సేవ చేస్తారు. మీరు మీ అమ్మగారికి కూరగాయలు పోషిస్తారు, ఆ తెల్లగడ్డ ఒలిసిమంటే ఒలిసిస్తారు, అది అల్లం అట్లా క్లీన్ చేసి ఇమంటే ఇస్తారు, అది తీసుకురండి అంటే తెచ్చిస్తారు. అప్పుడు మీరే సేవకుడు, మీరే శూద్రుడు. ఇది బాగుంది, చక్కగా ఇంత స్పష్టంగా దప్పి అప్పున ఎప్పుడైతే దాహానికి నీళ్ళిస్తే అతనికి దాహం తీరినటువంటి సంతృప్తి ఎంత ప్రత్యక్షంగా ఉంటుందో, అక్కడ ప్రత్యక్షం అంటే చూపించలేడు, దాన్ని చూపించలేము. కంటికి చూపించేది ప్రత్యక్షం కానే కాదు. మరి తన అనుభవంలో ఉండేదే ప్రత్యక్షం. ఓహో, తన అనుభవంలోనే ఉండేది ప్రత్యక్షం అంటుంది. ఓకే. దప్పికని చూపించండి, చూపించలేము. దాహం తీరిన దాన్ని చూపించండి, చూపించలేము. అట్లాంటిది పరిపూర్ణం. బాగుందండి. నంబర్ 2, నిప్పున చలిబాసినట్లు. ఇంకా క్లారిటీ ఇది. నిప్పున చలిబాసినట్లు. చలిగా ఉందంటావు, చూపి ఉణక్తా అంటావు. అవును, కానీ చలిని చూపిస్తావా? లేదు. జన్మరహితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అంత అయోమయంగానే ఉంటాయి. అంతే, అనుభవం అంతే. ఆ అనుభవం నీకుండే అనుభవాన్ని నీకు చూపిస్తారు కాబట్టి కొత్తగా నీకు తెచ్చిచ్చే అనుభవం కాదది. అది నువ్వుగానే అనుభవం చేయించాలి. అవునండి. గురువు గారు కూడా నిన్నే పరిపూర్ణుడుగా ప్రతిపాదన చేయాలి తప్ప వేరే మార్గమే లేదు ఆయన. అది కూడా చేసిన పని ఆయన మాత్రం ఏముంది, అది ఆయన పని కాదు. ఆయన మీరిద్దరు కల్లోనే ఉండడని ఆయన తెలుసు. ఇప్పుడు ఆడు చెప్పంగానే ఉబ్బుకుపోయి చండాలం అని చూస్తుంటాడు. అది వాడి సంస్కారం, అది గురువుకి అవసరం లేదు. అది మరి అది కూడా బ్యాడే కదా. అదేనండి, ఆ బ్యాడ్ గుడ్డు అనే 2 ద్వంద్వాలు శిష్యుడి యొక్క కథ. గమనించండి, పరుసవేది దగ్గరికి పోయినప్పుడు అది బంగారంగా మారాల్సిందే. అది తుప్పు పట్టిందా లేకపోతే అదంతా సంబంధం లేదు. ఇనుముగా ఉంటే అది బంగారంగా మారాల్సిందే. అంతే గురుగారు. మారకపోతే దాని కథ అది, అంతే, మనకు సంబంధం లేదు. అంతేలేదు. అంటే ఇప్పుడు ఎవరికారు భావించాల్సింది నేను పరిపూర్ణ కాదా నేను నిర్ణయం చేసుకోవాలి, అంతవరకే. నేను బయటికి చెప్పకూడదు. అంతేనండి. గురువు మాత్రం ఏం చెప్తాడు నా గురించి చెప్పవచ్చు. దప్పి అప్పున జరిగినట్లుగా దాహానికి నీళ్లు మాత్రమే తాగితే దాహం చల్లారినంత స్పష్టంగా, నిప్పు దగ్గరికి పోతే చలి ఖచ్చితంగా చలి విడిచినంత స్పష్టంగా. లాస్ట్ నంబర్ 3, దప్పిక నీళ్లతో తీరింది 1, నిప్పు దగ్గరికి పోతే చలిపోయింది నంబర్ 2, నంబర్ 3 ఓగిరము
ఓగిరము అనే పదం అండి, వింటే వినలేదు గురువు గారు. ఆహారము ప్రకృతి, ఓగిరము వికృతి. ఓ ఆహారం ఓగిరం. ఓకే గురుగారు. ఓకే. ఓగిరమున్ ఒప్పుగా తిన్నప్పుడే, ఓగిరమున్ తిన్నప్పుడే ఒప్పుగా క్షుధ తప్పిన గతి. అది అర్థం. ఓగిరమున అన్నమున, తిన్నప్పుడే అన్నం తిన్న వెంటనే తింటా ఉంటే అతనికి ఆకలి తీరిపోతుంది, అతనికే తెలిసిపోతుంది. కొంచెం పెట్టుకొని ఆయన వద్దమ్మా, అయ్యో సరిపోయిందమ్మా, వద్దు వద్దు సరిపోయింది, చాలు చాలమ్మా, చాలు చాలని అట్లా ఆకలి తీరింది అతనికే తెలుస్తుంది. అట్లా బోధ కంప్లీట్ అయింది కూడా అతనికే తెలుస్తుంది. కానీ మళ్ళీ అతన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఇంకేమీ లేదనేటువంటి విషయం అతనికి తెలుస్తుంది, అతని గురువుకు తెలుస్తుంది. వాళ్ళిద్దరు ఒకటే. గురు శిష్య అన్యోన్య దర్శనం తర్వాత, గురు శిష్య అనన్య దర్శనం జరిగిన తర్వాత శిష్యుడిలో ఇంకా శిష్యుడిని గురువు చూడడు. గురువు బోధాధికారం ఇచ్చినప్పుడు అతనికి, నాకు తెలిసి నిజానికి బోధాధికారం ఇవ్వడం అనేది నిజంగా శిష్యుడు అని అర్థం, అంతేగాని అతను గురువు కాదండి. గురువు కాదు గురుగారు. బోధాధికారం తీసుకున్నప్పుడు అతను అప్పుడే నిజమైన శిష్యుడు. ఒక కాన్ఫిడెన్స్ అంతే. చెప్తున్నా కదా, పిహెచ్డి డిగ్రీ ఇచ్చినారంటే పుస్తకం రాయడానికి, ఒక విషయాన్ని నువ్వు ఏమంటారు దాన్ని డ్రాఫ్టింగ్ చేయడానికి, ఒక విషయాన్ని స్పష్టంగా 4 లైన్లు రాసి అర్థవంతంగా సమాజానికి తెలియజేయడానికి ఒక అర్హత మాత్రమే డాక్టరేట్. ఈ మధ్యలో ఎవరు పడితే పుస్తకం రాసేది అయిపోయింది అనుకోండి. అదేనండి. ఒక పుస్తకం రాసి ప్రజెంట్ చేయాలంటే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చిందంటే అతనికి, అది కూడా రకరకాలుగా వస్తున్నాయని కూడా మనకి అవసరం లేదు. నిజమైన డాక్టరేట్ ఏంటినంటే ఇతను పుస్తకం రాసి ప్రపంచానికి తెలియజేయగలడు. ఇతని ద్వారా మాత్రమే పుస్తకం, అది ఏ పుస్తకం అయినా కానీ ఇతని ద్వారా మాత్రమే రాయబడాలి. అది విద్యావంతుడు కదా, డాక్టరేట్ ఉంది కదా అతనికి, ఇతని ద్వారా పుస్తకం రాయబడి ప్రజెంట్ చేయబడగలగాలి. అది అంత స్పష్టంగా అది ఎట్లానో ఇక్కడ కూడా పరిపూర్ణ బోధలో కూడా అంతే. ఆకలికి అన్నం తిన్న వెంటనే స్పష్టంగా ఆకలి తగ్గింది అని స్పష్టంగా చెప్పగలడు గాని, తన అనుభవాన్ని తానే చెప్పగలడు గాని పక్కనోడు చెప్పలేడు. అవునండి. అదే విధంగానే ఆకలి పోయింది అని ఎంత స్పష్టంగా తెలిసిందో, మళ్ళీ ఆకలి అయింది కదా సార్ అని అడవకండి, ఇదంతా ఉదాహరణ మాత్రమే. అంతే అంతే. ఈ బోధ నీళ్లు తాగితే దప్పిక వెళ్ళినట్లుగా, సలిగాసుకుంటే సలిపోయినట్లుగా, అగ్గి దగ్గర పోతే సలిపోయినట్లుగా, అన్నం తిన్న వెంటనే ఆకలి తీరినంత స్పష్టంగా ఈ యొక్క తప్పిన గతి, క్షుధ తప్పిన గతి. ఆకలి ఎత్తినోడు ఆడ ఉండడు, ఇంకా కడుపు నిండినోడు ఉంటాడు. ఆకలి అయిన డాడీకి పోయినాడు, ఆకలినాడు ఉన్నాడు. అదే అంత స్పష్టంగా ఈ పరిపూర్ణం తెలిసినాక ఎరుకులో ఉన్నాడు ఎక్కడ పోయినాడంటే ఆడే ఈడు, ఆడే వీడు, వీడు వాడు కాదు. అది ఆకలినాడు, ఆకలి లేకుండా పోయింది కానీ ఆకలినాడు ఉంటాడు. ఆకలైన వాడే ఇప్పుడు కడుపు నిండిన వాడైనాడు. అవును. వీడు వాడు కాదు, కడుపు నిండిన వాడు ఆకలితో ఉన్నవాడు కాదు. ట్రిక్కీగా ఉంది గురుగారు. రాసుకోండి, ఆకలితో ఉన్నవాడే కడుపు నిండినవాడు. అవునా? అవునండి, క్లియర్ గురుగారు. కడుపు నిండినవాడు ఆకలితో ఉన్నవాడు అవుతాడా? మరి అదే కదా ఈ ట్రిక్. ఏముంది? దాహంగా ఉండినవాడే దాహం తీరినవాడైనాడు. ఆకలితో ఉన్నవాడు తీరినవాడు. ఓకే అండి, కన్ఫ్యూజన్ లేదండి. దాహంతో ఉండినవాడు దాహం తీరినవాడైనాడు. ఇప్పుడు వీళ్ళు కూడా దాహంతో ఉన్నవాడు ఉంటాడు ఇప్పుడు. అంతేలేండి. వాడు వీడే, వీడు వాడు కాదండి. అదేలేండి. పరిపూర్ణుడే కావూరి నాగేశ్వర ప్రసాద్ అని ప్రతిపాదన చేయబడింది. ఇంకా పరిపూర్ణుడు అయిన తర్వాత కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎరుకు ఉండేవాడు కాదు కదా. అంతేలేండి. ఆకలి తీరినవాడు ఆకలి కావాల్సిన ఆకలైన వాడు కాదు. ఇంకా ఆకలిలోనే ఉండారా? ఆకలిని తీరడం వదిలిపెట్టండి, బోధ వైపు రండి. అదే అదే ఆకలిని బోధకం తీసుకున్నా గురుగారు నేను. ఓకే, మీరు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సందేహం తీరని వాడు, మూడిటికి ఒకే ఉదాహరణ చెప్తా చూడండి. అదేలే గురుగారు. సద్గురువు దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు సందేహి,
ఆ, నేను కూడా అంతే. ఆ, సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్నల పుట్ట. ఆ, ఇప్పుడు నేను సమాధాన స్వరూపంగా కనిపిస్తున్నానా నీకు? అవును. ఇప్పుడు నాకు ప్రశ్న కనపడటం లేదు, నాకు కూడా కనపడటం లేదు, మీకే కాదు నాకు కూడా ప్రశ్న కనపడటం లేదు. అదే నా విచిత్రం కూడా. ఉమ్, నాకు కూడా సందేహం ఒకటి ఉన్నది ఇప్పుడు కూడా. అది చెప్పండి మీరు. నా సందేహం ఏం తెలుసా? ఆ, ఇంతకు ముందు ప్రశ్నల పుట్ట, ఒకటే ప్రశ్నలు వచ్చేది. ఆ, ఇప్పుడు ప్రశ్న కనపడడం లేదు, అది విషయం. అంతే, ఆకలి తీరినట్టు. అది లెక్క అట్ట. ఆ, తీరిందా లేదా అనేది తీరినోడికి తెలుసు, ఇప్పుడు ఇంటున్నటువంటి వాళ్ళలో తీరిన వాళ్ళకి కూడా తెలుసు. అంతేలేండి, ఆకలి తీరినా మళ్ళీ ఆకలి కాకూడదని ఏముంది కానీ ఓకే, అది అంతేలేండి. నేనేం చేయగలను? ఇప్పుడు ఆకలి తీరిన వాడు ఆకలితో ఉండేవాడు కాదు. కాదు, అది క్లియర్. ఆ మూడు పక్కన పెట్టేయండి. అంతే. పరిపూర్ణ బోధతో పరిపూర్ణుడైనటువంటి వాడు అప్పుడు అవ్వడం కాదు. అది ఆకలి తీరినట్టు. ఆకలి అప్పుడు తీరింది, ఆ, పరిపూర్ణం అట్ట కాదు. కాదు. అది రైట్ రైట్, అర్థమైంది గురుగారు, చక్కగా చెప్పారు. అంతే. ఒక్కసారి పాలు పెరుగైన తర్వాత ఇంకా పాలే ఉండదు. అంతే అంతే, అది శాశ్వతమైన విషయం. ఇప్పుడు రాయండి నేను కూడా రాస్తాను. పాలే పెరుగైనది. పెరుగైంది. పెరుగు పాలు కాదు. అంతేనండి. అంతేనా? అంతే. ఆ మూడింటికి ఒక ఉదాహరణ సరిపెట్టుకోండి. అంతేనండి. ఇప్పుడు సరిపడాలా? మీరు సరిపెట్టుకుంటే ప్రయత్నం చేసినప్పుడు అదే సరిపెట్టుకోవాలా? అంతే, సమాధానం వచ్చింది, ఇక ప్రశ్న లేదు. అట్ట అదే అండి. కాబట్టి సరిగ్గా అర్ధగంట తర్వాత దాహం నీళ్లతో తీరినట్లుగా, చలి నిప్పుతో పోయినట్లుగా, మరి ఆకలి అన్నంతో తీరినంత స్పష్టంగా పరిపూర్ణ బోధతో కడతేరినటువంటి, పరిపూర్ణ బోధంతో కరువు తీరినటువంటి, పరిపూర్ణ బోధతో పరిపూర్ణుడుగా తెలియబడినట్టు వాడు ఇంకా ఎరుకలోని వాడు కాదు. అది వాడే వీడు ఎప్పటికీ వాడు కాదు. చూసుకోండి, పరిపూర్ణుడే. చూడండి, అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది, అంతే తేడా. అది పాలు పెరుగైంది, పెరుగు తిరిగి పాలయ్యే అవకాశం లేదు. అంతే, అదే విషయం. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అద్భుతమైనటువంటి ప్రశ్నోత్తరాలతో బోధన అందించినటువంటి మీకు మరో ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, సెకండ్ పార్ట్ 1035వ రోజు మనం నిన్న రాజస బుద్ధి పూర్తిగా తెలుసుకున్నాం. అయ్యో, తామస బుద్ధి ఇప్పుడు తెలుసుకోవాలి. ఓకే, చూద్దాం. కానీ శ్రీ భగవాన్ ఉవాచ అధర్మం ధర్మమితి మయా ధర్మమధర్మం చ. అది ఇంకా ఎంత 32 అండి ఇది మంది. 32 కలరా? 31 అయిపోయింది కదా, మర్చిపోయాను. ఓకే. అది మయా కాదు, యయా. అది సారీ, యయా. అది అవునవును, యయా ధర్మం చ. ఓకే గురు. ఈ రోజు 32వ శ్లోకం అండి. 32 శ్లోకం. రైట్ క్లియర్. తామస బుద్ధి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంది వాడికి. అవును, కన్ఫ్యూజ్ అయింది. అందరూ ఎరుకులో ఉండేవాడు కానీ కనిపిస్తారు వాడికి. ఎందుకని వాడి ఎరుకు వాడిది. అది ఓకే. అధర్మం ధర్మమితియా. అధర్మం ధర్మం ఇతియా. చూసుకోండి, అక్కడికి 8 అక్షరాలు ఉంటాయి. చూసుకోండి. అవును, 8 అక్షరాలకు మనం ఆపుకుంటే అర్థవంతంగా వస్తుంది శ్లోకం ఎప్పుడు కూడా. అవును. అధర్మం ధర్మమితియా. అధర్మం ధర్మం ఇతియా. మన్యతే తమసావృత. సర్వార్థాన్ విపరీతాంశ్చ. బుద్ధిః సా పార్థ తామసి. ఇటువంటి వాడు మీ దగ్గరకు ఎప్పుడు వచ్చినప్పటికీ, ఏది తామస బుద్ధితో ఎవరన్నా వస్తే నిజంగా స్పష్టంగా బోధ తెలిసిన వాడు రిజెక్ట్ చేస్తాడు. చెప్పకూడదండి. స్పష్టంగా, నాయన నీకు బోధించేదానికి నాకు చేత కాదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. లిస్టు 10 మంది గురువులు,
నువ్వు ఎవరి దగ్గరికి పోతావు నువ్వే ఎంచుకో, నేనే చెప్తా, పంపించేస్తా వాళ్ళ దగ్గరికి. అంతే. ఈ కాలేజీలో నీకు ఇంక సీట్ లేదు. అవును. థామస్ అల్వా ఎడిసన్ కి గురువులు రాస్తారు బోర్డు, అటు కాదు ఇది. చెప్తున్నా చూడండి, థామస్ అల్వా ఎడిసన్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. థామస్ అల్వా ఎడిసన్ మనకు బల్బు కనిపెట్టిన ఆయన. థామస్ ఎడిసన్, అవునండి. ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఒక లెటర్ రాస్తారండి. వాళ్ళ అమ్మకి లెటర్ రాసి పంపిస్తారు పేరెంట్స్ కి. మీ పిల్లవాడు మందబుద్ధి, మీ పిల్లవాడికి చదువు చెప్పడానికి, మీ పిల్లవాడు ఈ కాలేజీలో ఈ స్కూల్లో చదువు నేర్చుకోవడానికి మీ పిల్లవాడికి అర్హత లేదు అని చెప్పి పంపిస్తారు. అట్టగా చెప్పేది. ఈవిడ లెటర్ రాసింది మళ్ళీ స్కూల్ కి, నా కొడుక్కి చదువు చెప్పేదానికి మీ స్కూల్ కి అర్హత లేదని రాయాలని చెప్పి రాసి పంపిస్తారు. లెటర్ నేను రాసిన అది. మరి ఆయన ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చి 3 నెలలు ఇక్కడే 3 నెలలు 4 నెలలు మళ్ళీ సకుటుంబ సపరివార సమేతంగా దిగారు పాపం. వాళ్ళకి 3 నెలల తర్వాత నేను స్పష్టంగా నేనే చెప్పిన మీకు బోధించేదానికి నాకు అర్హత లేదు, ఇంకా మీరు ఏ గురువునైనా ఎంచుకోవచ్చు అని చెప్పిన. ఆయన పోయి కొద్ది రోజులు ఆలోచించుకొని మళ్ళీ వచ్చినాడు ఇంటికి. గురువు గారు, ఆహా ఈ గురువు అయితే నేను వెళ్తానండి, నేను మాట్లాడున్నాను, ఇది రైతు నన్ను తీసుకుంటాడంట. తీసుకుంటాడు ఆయనకు ఫోన్ చేసి, అయ్యగారు మీరు ఈ విధంగా నా దగ్గర బోధ నేర్చుకునేదానికి కానీ వాళ్ళు కాలేదు కాబట్టి మీరు ఏమైనా చెప్తారా నేను చెప్పినారంటే చాలా సంతోషం, మరి మీరు ఇతన్ని స్వీకరించండి, ఇతనితో ముందుండే లక్షణాలంతా కూడా మీకు నేను చెప్పాలి కదా, అది నా బాధ్యతగా మీకు చెప్తానండి. మీరు నేను ఆయన ముగ్గురు వేరు కాదు, కాకపోతే కొన్ని సలహాలు సూచనలు పోలికలు ఆయనకు చెప్పేదని నాకు చేత కాలేదు, మీకు ఏమైనా చేత వస్తుంది సీనియర్ అని మీకు పంపిస్తున్నా, మన ఇద్దరు వేరు కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ సేఫ్టీ మీరు చూసుకోండి అని చెప్పి పంపించారు. ఇది అక్కడ పోయినా కూడా ఇది అంతే, తిక్కలాడితే ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలండి. కానీ అధర్మం ధర్మం, ఇది వాడికి అధర్మమే ధర్మంగా కనిపిస్తుంది. ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటికాడికి పోయి నువ్వు పుట్టలేదు అంటాడు, ఎట్ట పుట్టలేదో చెప్పలేడు వాడు. ఏం చేయమంటారు, ఏం రాదు. నాకు ఫోన్ చేస్తారు చాలా మంది, అక్కడ తయారైంది ఇప్పుడు, ఏం పర్వాలేదులే అటువంటి వాళ్ళు ఉంటాయి కదా ఎగ్జాంపుల్ మనకు వచ్చేదానికి. కాబట్టి అధర్మం ధర్మమితియా అంటే అర్థం ఏంటంటే అది దుర్మార్గుడిని ఖండించడం లేదు. నేను ఇక్కడ దుర్మార్గుడు పరిపూర్ణుడండి, అతనిలో దుర్మార్గాన్ని పోగొట్టుకునే బాధ్యత అతనిలో ఉండే అబద్ధ పూర్తిగా నాకు సంబంధం లేదు. ఇప్పుడు దుర్మార్గుడు అంటే నేను కదా కదా అంతే కదా గురుగారు, పరిపూర్ణత ఎక్కడ వచ్చింది అక్కడ దాంట్లో అంతేనండి. దుర్మార్గుడు పరిపూర్ణుడే. పరిపూర్ణుడు అంటారా? అన్నాను కదా, కొత్తగా అంటారా? ఆల్రెడీ అన్నాను కదా. అంటే పరిపూర్ణుడికి పరిపూర్ణానికి అర్థమేముంది అంటున్నప్పుడు? పరిపూర్ణానికి అర్థం ఉండదు, పరిపూర్ణుడు వీడికి అర్థం తెలియదు మాట నిజమే, కానీ అతన్ని ఓ దుర్మార్గుడిని పరిపూర్ణ అంటాం అంత సమంజసం అంటారా? సమంజసమేనండి. ఉదాహరణ కూడా చెప్పాను, మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఆడికే వచ్చి ఎదుర్కొని వాల్మీకి దుర్మార్గుడేనండి. ముందు రత్నాకరుడు పేరు ఉండేటప్పుడు అవును, అది ముందు రోజు చెప్తా సరే అన్నారు, మళ్ళీ ఇప్పుడు అదే అడుగుతున్నారు మళ్ళీ మీరు. నేను సరే అనలేదు గురుగారు కూడా. సరే మారినాక ఓకే, మారక ముందు అతన్ని పరిపూర్ణ మనం అనలేంగా. మీరు మళ్ళీ చెప్తామండి, పాలు పెరుగైందండి, పెరుగయ్యే లక్షణాలు పాలలో ఉన్నాయి. దానిలో సేవడు పోయమంటే నువ్వు ఉప్పు వేస్తే నేనే చేసింది దానికి ఎవరు ఎవరు కర్మకి ఎవరు బాధ్యుడు? పాలు చిక్కగా చిక్కగా సమయానికి బాగా కాగబెట్టు. వేడి ఎంత లిమిట్ గా ఉండేటప్పుడు గోరువెచ్చని టైంలో దాంట్లో తోడుపెట్టు. మరుసటి రోజు తెల్లారితో అది పెరుగు అవుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నంలో దాన్ని నీళ్లు పోసి చిలుకు, మళ్ళీ వెన్న వస్తుంది. ఇంత వెన్న వచ్చేసిన తర్వాత ఈ వెన్న మజ్జిగలో ఎక్కడేసినా అది మజ్జిగ తగలదు. ఈ ప్రాసెస్ కరెక్ట్ గా పాటించవయ్యా అంటే నువ్వు మాటికి ఇదంతా ప్రాసెస్ అంతా ఎవరిలో జరగాల? సాధకుల్లో జరగాలి. మరి ఈ పని చేయవయ్యా అంటే ఇప్పుడు మాటికి అక్కడ కాగబెట్టే సమయంలో తోడుపెట్టే సమయంలో కాగబెట్టే సమయంలో ఉప్పు దాంట్లో వేస్తే ఏం చేయమంటావు చెప్పి? చక్కెర వేసుకొని తాగేటప్పుడు ఉప్పు వేసుకొని తాగితే ఏం చేయమంటావు?
అంతేలేండి. ఒకరోజు దారిదోపిడి దొంగగా ఉన్నటువంటి ఆ యొక్క రత్నాకరుడే వాల్మీకిగా మార్పు చెందినట్లు మనం చెప్తాం గాని ఆయనలో మార్పు చెందే గుణం ముందే ఉంది. అదేలేండి, మార్పు చెందే గుణం ముందే ఉంది కనుక అది పరిపూర్ణం అన్నాం. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ పరిపూర్ణం అందరిలో ఉందా, కొందరిలోనే ఉందా? సో మార్పు చెందే గుణం అందరిలోనూ ఉంది. పరిపూర్ణం అందరిలో ఉందా, కొందరిలో ఉందా? అది మార్పు చెందే గుణం అందరిలో ఉందంటే అంతేనండి, అంతే అర్థం వస్తుంది. అది వచ్చేది కాదు, మీకు సరిపడిందా లేదా చూడండి. నాకైతే నాకు సరిపడలేదు గురువు గారు. మార్పు చెందే గుణం లేనాడు కదా వాడు పరిపూర్ణమైన అంటాం మనం. చూద్దాం, అది ఇప్పుడు చూద్దాం. మీకు సరిపడకుండా ఉంటేనే ఇప్పుడు నేను మీకు మాట్లాడగలను కదా. మీకు సరిపడితే నా మాట ఏంటి మనకు వస్తుంది. మీకు సరిపడకపోవడం మంచిది. పరిపూర్ణ ములుగు చెదరికి సందు లేకుండా ఉందా? కొన్ని చోట్ల గ్యాప్ ఉంది. గ్యాప్ లేదు, అంతటా పరిపూర్ణం ఉంది కదా. ఉంది. అందులో దుర్మార్గుడికి స్థానం ఉందా, సన్మార్గుడికి స్థానం ఉందా? పరిపూర్ణ దుర్మార్గుడు స్థానం లేదు. సన్మార్గుడికి ఉందా? సన్మార్గుడు కూడా లేదు. మరి ఈ రెండుకి అతీతం కదా పరిపూర్ణం. అతీతమైన పరిపూర్ణం అంతటా ఉందా, కొన్ని చోట్ల ఉందా? ఇప్పుడు అది పరిపూర్ణం అంటే ఏంటి? సత్వగుణం అనా లేకపోతే ఏది కాదనా? అది అసలు అది దానికి అర్థం అంటే అర్థాన్ని పెంచుకోవాలి, అర్థం కావట్లేదు నాకు. అది నీకు అర్థమయ్యేది కాదు అది. మరి అది పరిపూర్ణంలో ఒక రకమైన సత్వగుణం లేదనుకోండి, దాని గురించి మనం ఎందుకు పట్టించుకోవాల్సి ఉంటుంది? దాని గురించి నువ్వు పట్టించుకునేదిలే, నిన్ను గురించి అది పట్టించుకోదు. అది విషయం, అది కథ. దాని గురించి నువ్వు పట్టించుకుంటే నువ్వు దానికంటే రెండో వాడైనావు. పరిపూర్ణ అమృతం అన్నా కావాలి, అది విషయం అన్నా కావాలి. అది ఏమి కాదు గురుగారు. దానికి దూరంగా ఉంటాం, దగ్గరగా ఉంటాం అనే ప్రసక్తి రాదు కదా. రోజు రాసుకోండి, పరిపూర్ణము అమృతమా విషమా రాయండి. మీరు అది అడిగేస్తారు, మళ్ళీ ఇదే మళ్ళీ రేపు అడుగుతారు మళ్ళీ. అమృతమా విషమా? రైట్ గురుగారు. మీరు చెప్పింది అది అంతే గురుగారు, అంతే. పరిపూర్ణము అమృతమా విషమా? ఆన్సర్ రాసుకోండి. రెండు కాదు. ఓకే, యథామృతము. మరి అమృతమేగా? కాదండి, యథామృతము. అర్థమైందా? కాలేదని అర్థమైంది. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇంకోటి రాసుకోండి. పరిపూర్ణము భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా? ఓకే, ఆన్సర్ రాసుకోండి. పరిపూర్ణము కాలమే కాదు. పరిపూర్ణం కాలమే కాదు. ఓకే రండి. నిత్య వర్తమానమే. నిత్య వర్తమానం అంటే ఈ కాలంలో ఉండే ఒక పదం దానికి వాడినా, వర్తమానం అనేది వాడాము, కానీ ముందు నిత్య పెట్టాం కదా. ఎప్పుడు ఉన్నదనేది. నెక్స్ట్ అంటే భూతకాలంలో ఉంది, వర్తమాన కాలంలో ఉంది, భవిష్యత్ కాలంలో ఉందనే. మరి అంతే కదా, అంతే కదా. నెక్స్ట్, సరే నువ్వు పరిపూర్ణమే అని చెప్తున్నాను కదా, ఇప్పుడు దానికి రాసుకోండి. దుర్మార్గుడు పరిపూర్ణమేనండి, రాసుకోండి చెప్తా. పరిపూర్ణము జాగ్రత్తనా, స్వప్నమా, సుషుప్త? ఓకే, ఆన్సర్ రాసుకోండి. ఇందులో ఏది పరిపూర్ణం కాదు. ఏది పరిపూర్ణం కాదు, కానీ ఇందులో ఒక పదాన్ని ఉపయోగించి పరిపూర్ణం చెప్తా. సదా సుషుప్తి. సదా సుషుప్తి అంటారా? పరిపూర్ణమే, సదా సుషుప్తి పరిపూర్ణమే. సుషుప్తి ఇక్కడ జాగ్రత్త అనేది పోయింది. యాక్చువల్ దాన్ని అప్లికబుల్ కానీ కాదు. అది కాగితందా కదా నాకు తెలీదు. మరి నిద్రపోయేవాడిని మేల్కోరా అంటాము, కానీ ఇక్కడేమో సదా నిద్రలో ఉండరా అన్నట్టుగా ఉంది. ఇక్కడ సదా నిద్రలో ఉండరా అంటే నేను ఉండమని మిమ్మల్ని చెప్పలే. సదా సుషుప్తి అవస్థ లాంటి పరిపూర్ణంలో ఉండాలని మీరు అనుకుంటా ఉంటారు. అదే గురుగారు, అంతే. సదా సుషుప్తిలో ఉండాలని మీరు అనుకుంటా ఉంటారు. అట్లా అనుకోవడమే జాగ్రత్త. ఇంకా నన్ను చెప్పనివ్వండి.
అనుకోవటం జాగ్రత్త కాదు, ఆ, అనుకోవటం జాగ్రత్త అనేది ఇప్పుడు ఇది ఒక అవస్థ కళ, ఇది ఒక జాగ్రత్త అనే కళ, అది కరెక్టే. ఆ, సదా సుషుప్తి అవస్థలో ఉండాలని మీరు అనుకోవడం జాగ్రత్త, సరే. ఆ, కానీ సదా సుషుప్తి అవస్థలో ఆల్రెడీ ఉన్నావని తెలుసుకున్నటువంటి వాడు లేకపోవడమే పరిపూర్ణత. ఓకే, బాగుంది గురుగారు. ఓకే, ఇప్పుడు మన పాఠం అది కాదు. అదేలేండి. ఆ పరిపూర్ణ బోధ తెలుసుకునేదానికి అర్హత లేని వాడి గురించి ఇప్పుడు ఈ శ్లోకం కథ. అంతేలేండి. మనం నేను డివైడ్ చేశాను. ఓకే, డివేట్ చేయలేదు మీరు, కానండి గురుగారు. సమాజానికి నిజం తెలియజేశారు. చెప్పండి గురుగారు. తమస ఆవృత, అటువంటి పరిపూర్ణలో దుర్మార్గుడు తామసిక గుణము కప్పబడిన వాడై, అది కప్పబడలే, అది కప్పేదానికి దానికి అది లేదు దాంట్లో, అది అటు అనుకుంటాడు వాడు, అంతే. బోధ అలా చెప్పబడుతుంది అంతే. తమస ఆవృత, చూడండి, అధర్మం ధర్మమితియా, ఎందుకు అధర్మాన్ని వాడు ధర్మంగా భావిస్తాడు? అవును, అది భావించేవాడు తప్పు కదా, అంతే కదా. అధర్మం ఎప్పటికీ ధర్మం కాదు, ధర్మం ఎప్పటికీ అధర్మం కాదు. కానీ ఎందుకు ఈ మాయ ఎప్పుడు కలిగేస్తుంది? అధర్మాన్ని ధర్మంగా భావిస్తుంది కానీ ధర్మాన్ని అధర్మంగా ఎందుకు భావించదు? మీరే చెప్పారు కదా మాయని. ఈ రెండు లేనివేనండి. మరి దానికి ఆ తత్వం ఎలా వచ్చింది అనేది? దేనికి? మాయకి. మాయ అంటే అర్థం ఏంటి? అది మంచిని చెడుగా చూపిస్తుంది, అది మాయా. చెడుని మంచిగా చూపిస్తుంది. అదేనండి, చెడుని మంచిని చెడుగా చూపించేటువంటి మాయ మీకంటే వేరుగా ఉందా, మీరుగానే ఉందా? నాకు కనెక్ట్ అయి ఉంది. నీకు కనెక్ట్ అయి ఉండలే, మీరే దానికి కనెక్ట్ అయ్యారు. అది మీకు కనెక్ట్ అవ్వలేదండి. దానికి ఎలా కనెక్ట్ అవుతాను గురువు? దాంతో సంబంధం ఉందని కరెక్ట్ కావాలి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ నుంచే కదా వస్తుంది ప్రశ్న. అది మనకు కనెక్ట్ అయితేనే కదా మనం కనెక్ట్ అయ్యాము. అది మనకి ఆవరించింది, మాయ మన ఆవరించింది కానీ మాయని నేను ఆవరించలేదుగా. కాదండి, మాయనే మీరు ఆవరించారండి. ప్రూఫ్ కావాలా? మాయ నాగేశ్వర ప్రసాద్ ముందు ఆవరించిందే. మీరు జన్మించక ముందు, మీరు జన్మించినారనే భ్రాంతి, మీకు జన్మించక ముందు మాయ మీకు ఎంత వయసు? 70, 65? 70 ఏళ్లకు ముందు మాయ మిమ్మల్ని ఆవరించిందే. ఆవరించినట్టే కదా గురుగారు. 70 ఏళ్లకు ముందు మిమ్మల్ని మాయ ఆవరించినట్టు భావిస్తున్నారా? అప్పుడు చెప్పండి. ఆవరించినట్టే భావిస్తున్నాను. ఓకే, 70 ఏళ్ళ తర్వాత కూడా మాయ మిమ్మల్ని ఆవరించబోతుందని భావిస్తున్నారా? ఆవరించబోతుందనేది ఒక రకంగా చెప్పాలంటే పరిపూర్ణం సదా ఉందనిపిస్తుంది కాదు, దాని నుంచి ఎప్పుడు బయటపడతా ఉంటాం. పరిపూర్ణం గురించి నాకు తెలియదండి. ఇప్పుడు మాయ గురించి కదా మాట్లాడుతున్నాము. టాపిక్ డైవర్ట్ చేస్తే ఎట్లా? ఇప్పుడు మాయ 70 ఏళ్లకు ముందు కూడా మిమ్మల్ని ఆవరించినట్టు భావిస్తున్నారు కదా. అవును, అందుకే ఇప్పుడు మిమ్మల్ని ఆవరించినట్టు మాయను భావిస్తారంటే ఎవరు? మీరే కదా. అవును, నేను అడిగిన ప్రశ్న ఏంటి? 70 ఏళ్లకు ముందు మాయ మిమ్మల్ని ఆవరించిందా అని అడిగినా. అవునండి, మాయ నన్ను ఆవరించింది. అదే మాయ నన్ను ఆవరించిందని భావించే వాళ్ళు ఎవరు? నేనే. కాబట్టి మీరు మాయను తాదాత్మ్యత చెందిరి. మాయను తాదాత్మ్యత చెందిరి అంటే దీన్ని దేహాత్మ భావం అంటారు. మీరన్నీ కూడా ఈ శ్లోకం ప్రకారం అజ్ఞాని. అలా అంటారా? మాయతో నేను తాదాత్మ్యం చెందాను అని. ఓకే, మాయకు తాదాత్మ్యత చెందిన నేను మాయ. నేను అంతేలేండి. పరిపూర్ణమైన నేను కాదు. మాయకు తాదాత్మ్యత చెందిన నేను మాయ. నేను పరిపూర్ణమైన నేను కాదు. నేను మాయను, అంతే కదా. అంతేనండి, మాయకు తాదాత్మ్యత చెందిన నేను మాయ. నేను మాయ నన్ను ఆవరించిందా, నన్ను మాయ ఆవరించిందా అంటే విత్తనం చెట్లో ఉందా, చెట్లో విత్తనం ఉందా అంటే ఏం చెప్తాం? చెప్పలేం. కరెక్టే. అదే విధంగా మాయకు మీరు తాదాత్మ్యత చెందారు. మీరు మాయ తాదాత్మ్యతను వీడిన మరుక్షణమే మీరు ముందే పరిపూర్ణులని మీకు తెలియవలసి ఉంది. అది తెలియనివ్వకుండా అడ్డపడేటువంటి ఆ యొక్క భావాన్ని తమో గుణం అంటారు.
అది ఓకే. ఇది అధర్మాన్ని ధర్మంగా భావిస్తుందో ఏదైతే, అసలు అన్ని ప్రతిదాన్ని విపరీతమైనటువంటి అర్థంగా ఏదైతే భావిస్తుందో, మన్యతే భావించునో, ఆ బుద్ధి తామస బుద్ధి అని పేర్కొనబడినది. అది ధర్మాన్ని అధర్మంగా భావించడమే కాదండి, అన్ని ప్రతి మాట కూడా వ్యతిరేకంగానే భావించేటువంటి ప్రధానికి అడ్డం పడేటువంటి భావాన్ని తామసిక బుద్ధి అని అంటారు. అది ఉన్నది ఉన్నట్టుగా చూడదు మాయ. మాయ ఉన్నది ఉన్నట్టుగా చూడదు, ఎందుకంటే లేనిది కదా. లేని అదే ఆన్సర్. అంతేనండి, అంతేనండి. ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి దానికంటే శాతం వస్తుంది, నీకు వస్తుంది. అవును, నీకు గురువాక్యం ప్రకారం చూస్తే, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చూస్తే నువ్వు అదే అవుతావు, నువ్వు అదే అని తెలుస్తుంది. కానీ ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి దానికి శాతం వస్తే మళ్ళీ నేను ఎందుకు చెప్తాను నీకు? అది నాలో ఉన్న మాయ చేసే ట్రిక్. ఓకే, కాదు, మీలో ఉన్న మాయ ఏం కాదు, అది మీరు కనెక్ట్ అయినటువంటి మాయ ప్రభావం. నాలో కనెక్ట్ అయినట్టు మాయ ప్రభావం. అంతే కాదు, మీరు కనెక్ట్ అయింది మాయతో, నేను కనెక్ట్ అయిన ప్రభావం ఖచ్చితంగా. లేకపోతే నేను అనుకోండి ఏదైనా అంతే అంతే. బాగుంది. మాయకు కనెక్ట్ అయినటువంటి వాడే పూజారి వెంకటేశం, నేను కనెక్ట్ అవ్వలేదు. అంతేనండి, అవును. మాయకు కనెక్ట్ అయిన వాడు కావూరు నాగేశ్వర ప్రసాద్, మీరు కాదు. అంతేనండి, అదే నేను చెప్పింది. 70 ఏళ్లకు ముందు మీరు మాయ కనెక్ట్ అయిండారా అంటే అయినట్టుగా భావిస్తున్నానండి అన్నారు మీరు. ఆ సమాధానం ఏదైతే ఉందో అది మాయకు తాదాత్మ్యత చెందినటువంటి ద్వంద్వము యొక్క అబద్ధపు గుర్తుది. అంతేనండి. ద్వంద్వాతీతమైంది. నేను కనెక్ట్ అయి ఉన్నానని గాని లేనని గాని ఎలా చెప్తుంది? అవును, అది అందులో ఇది లేదు కదా. అవును. అందుకని మాట లేనట్టి బయలును మాటతోనే మాట్లాడి సూచన చేస్తాడు గురువు గారు. అలా సూచన చేయడానికి 2023లో కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటటువంటి ఒక మాయా స్వరూపం తనకు తానుగా వచ్చి ఈ జ్ఞాన యజ్ఞంలో దూరి ప్రశ్నలు ప్రశ్నిస్తున్నట్టు, సమాజానికి తెలియజేస్తున్నట్టు, మీ ద్వారా తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. అంతే. మీరు మాయలో కాదు, మీరు మాయకు అతీతుడు. జస్ట్ అనిపిస్తుంది అంతే. నెక్స్ట్ ఇంకొంటే 9 నిమిషాల్లో మనం దీని వ్యాఖ్యానం చూద్దాం. రాజమార్గము దొంగలకు హితకరము కాదు. పరిపూర్ణ ప్రబోధ తామస గుణంలో ఉండేవాడికి చెప్పకూడదు అనేది దానికి ఫస్ట్ ఉదాహరణ ఇది. అది వారు నడపవలసి, వాడు వస్తే దొంగ గేట్ తెరిసే ఉంటది, గేట్ తాళం వేసినాడు వాడు అనుకునేస్తాడు, వాడు గోడెక్కే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? అది వాడు భావన. అంతే, భావన. అంతేలేండి. రాజమా వాడు పరిపూర్ణుడు నువ్వే నాయన అంటే వాడు ఏంది గురువు గారికి ఏం తెలియదని కూడా సార్ వాడు. అంతే. ఏం చేయమంటావు చెప్పు? నేను పరిపూర్ణ అంటే నాకు చూపి అంటాడు. అరే చూపించేది కాదు, నువ్వే పరిపూర్ణ ఆయన. ఏం చేయమంటావు చెప్పు? ఇటు చెప్తే తామస గుణం వాడికి అర్థం కాదు. రాజమార్గం దొంగలకు హితకరము గాక వారు నడవవలసి వచ్చినప్పుడు ఆ మార్గమును తప్పుకొని నడుస్తాడు వాడు. లోకులు పగటి సమయంగా ఉండేటప్పుడు రాక్షసులకు రాత్రి సమయం. దురదృష్టవంతులకు పాతి పెట్టబడి ఉన్నటువంటి ధనరాశి బుగ్గుల కుప్పలా కనిపిస్తుంది వాడికి. వాడికి అదృష్టం బాగాలేదు కాబట్టి వాడు పోతా ఉంటే ఒక గుడ్డపైలు కనపడి తన్ను వేసిపోతాడు వాడు. ఆటాడుకుంటా ఒక తన్ను తినేసిపోతాడు వాడు. అందులో రత్నాల మూట ఉంటే కూడా వాడికి ఎగ్జాంపుల్ అండి. అట్లా 3 నెలలు 4 నెలలు వాడు ఇక్కడే ఉండి, నేను ఇంకొక రంగా చెప్పాలా అతని ద్వారా నేను తెలుసుకున్నా ఇట్లాంటి వాడికి బోధ చెప్పకూడదు అని. అక్కడి నుంచే ఇప్పుడు ఎవరికి మనం ఉపదేశించేది లేదని ప్రకటించకూడదు ఆయన నుంచే పాపం. వాళ్ళలో ఆయనకు ఒక శ్రీమతి, ఆమె మెయిన్, 2 కొడుకులు 1 కొడుకు. వాళ్ళిద్దరికి మంచి సంస్కారం ఉంది. కానీ పాపం అతనికి వారసుడు కూడా ఒకడు పుట్టినాడు. ఇంకొకడు పాపం. అంటే వాళ్ళిద్దరికి కూడా మారే అవకాశం ఉందండి. వీళ్ళు మారాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వీళ్ళు క్లియర్ అండి. ప్రహ్లాదుడు అంత చిన్న వయసులో వాళ్ళ ఒక అబ్బాయికి పరిపూర్ణ బోధ అబ్బిందండి, వారి శ్రీమతికి పరిపూర్ణ బోధ అబ్బిందండి. క్లియర్ ఉండదు. కానీ ఈడు పాపం ఇంకొక 10 మంది గురువులను చేస్తే కూడా ఇది అబద్ధం లేదని నాకు తెలియదు, నాకు కెపాసిటీ లేదు. అది విషయం. నిజమైనటువంటి ఆత్మస్వరూపం జీవుడికి లేదు. ఎప్పుడు తామస గుణం చూడండి, బాగా గమనించండి. నిజమైనటువంటి ఆత్మస్వరూపం అంటే పరిపూర్ణ స్థితి జీవులకు లేనట్టులే తోచును.
అక్కడ మీరు చెప్పిన సమాధానం అప్లికబుల్ అయితే తామసుడికి. ఆ, నాకు ముందు కూడా మాయ నన్ను ఆవరించినట్లు అనిపిస్తుందండి. ఆ, అంటే నువ్వు పరిపూర్ణుడని నువ్వు నమ్మట్లేదు, నువ్వు పరిపూర్ణుడే. ఆ, కానీ ఈ విషయం తామసుడికి అర్థమైందా? ఆ, ఏ బుద్ధికి అయితే చూడండి, ధర్మ కృత్యములన్నీ మహాపాపంగా కనిపిస్తాయి. ఎక్కడో తెలియదు నాకు, నిన్న ఏదో ఒక వస్తువు తీసేటప్పుడు మా మర్దాలు పక్కింట్లోనండి ఆ సమిటి సుత్తి అవన్నీ తీసుకుని పోయినా మొక్క చీల్చేదానికి నిత్యాగ్నిహోత్రానికి నేను. ఇప్పుడు మా సద్గురు నెలలో నిత్యాగ్నిహోత్రం జరుగుతుందండి. అదే ఇంకో క్లాస్ లో చెప్తా, ఇప్పుడు టైం లేదు కానీ ఆ నిత్యాగ్నిహోత్రానికి ఆ సమిటి సుత్తి మేకులు ఇవన్నీ తీసుకుని పోయేదానికి అది ఓపెన్ చేశాం. మర్దాలు వచ్చి మామ చీమలంతా చంపేస్తారు మీరు ఎట్లా అంటా ఉండదు. అంటే ఆవిడకి ఎంత దయాద్ర హృదయం, అది ఎంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైతు పనిచేసేటప్పుడు ఎన్నో చచ్చిపోతాయి, అంత మరి అంత సున్నితమైన గుణం ఉంటాయమ్మా. చీమలంతా అన్ని చీమలు చంపేస్తారు మీరు ఎట్లా అంటే, అయితే నడవకుండా గుమ్మనే పడక మీద పడి అనమాట. నేను నడిస్తే ఎన్నో చీమలు చచ్చిపోతాను, దానికి ఏం చేయాలి? అంత సున్నితమైన గుణం కూడా ఉండకూడదు. మళ్ళా అంటే గురుబోధ అవసరం అక్కడ. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ధర్మకృత్యములన్నీ పాతకములుగా తోచు నిత్యాగ్నిహోత్రాన్ని కట్టెలు చేర్చడానికి నేను సుత్తి సమిటి ఎత్తుకుంటా. అప్పుడు చీమలు చచ్చిపోతే ఆ పాపం ఏమి నాకు అంటదమ్మా. గుర్తుపెట్టుకోండి, ఏ బుద్ధి అయితే స్వచ్ఛమైన వాటిని కల్తీగలవిగా తలంచును. స్పష్టమైనటువంటి పరిపూర్ణుడు రమణ మహర్షి ఆడికి పోతే నువ్వెవరో తెలుసుకుని రాపోనాయన అంటాడు. అది ఒకటే మాట ఆయన చెప్పేది. తెలుసుకుని వచ్చిన వాడికి సుమ్మాయిరు అంటాడు, అది కూడా ఒకటే మాట చెప్పేది ఆయన. వీడికి అది చెప్పుడు, వాడికి ఇది చెప్పుడు. కాకపోతే ఇదేంది ఇతనికి ఏం తెలియదే అనుకుంటాడు అజ్ఞాని. అట్ట మనం ఏం చేసేది చెప్పు. కాబట్టి మంచి గుణములన్నింటినీ దోషముగా అంగీకరించేది తామస బుద్ధి. వేదములలో స్పష్టమైనటువంటి సూచనలను సరైనవిగా చెప్పబడినటువంటి సంగతులను స్పష్టంగా తీసుకుని బోధించేటువంటి వాడు గురువు. అటువంటి గురువు దగ్గర పోయి వేద విద్యలలో వేశ్యల వంటివి వేమన రాసినాడు చూడు, వేదం పనికిరాదు అంటాడు. అది చెప్పింది కూడా వేదంలోనే అని తెలియదు వాడికి. వేద విద్యలలో వేశ్యల వంటివి అంటే పుస్తకాలతోనే కాలం గడిపితే నీకేం తెలియదు నాయన, గురువు దగ్గరికి పో అని అర్థం. అది గురువు ద్వారా తెలియదగింది, గురువు ద్వారా తెలిసిన తర్వాత మళ్ళీ వేదం అవసరం లేదు వాడికి. వేమన భావం ఇది అంతేనండి. జ్ఞానయజ్ఞం తర్వాత ఉపయజ్ఞంలో రాబోతుంది. ఇవన్నీ కూడా వేమన పద్యాలు వస్తాయి, మీరే చెప్పబోతున్నారు. అది ఆ పద్యం కూడా తీసుకుందాం, గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన లిస్ట్ లో కొన్ని బయట కొన్ని సేకరించారు. 372 మనం డివైడ్ చేసుకోవాలి వేమన పద్యాలని. అందులో కొన్ని నెంబర్లు ఉన్నాయి, మళ్ళీ మిగతా నెంబర్లు కూడా మీరు సేకరించాలి. వేదములలో ఉచితమైనవి సరైనటువంటి సూచన అందించేటువంటిదంతా చెప్తా ఉంటే వాడికి వేద విద్యలు వేసేటువంటివి కదా నాకెందుకు అంటాడు. ఏం వేమన చెప్పినారు కదా అంటాడు. వేమన ఎక్కడ చెప్పినాడో ఎట్లా చెప్పినాడో అది వీడికి తెలియదు. కాబట్టి ఇటువంటి సంగతులన్నీ ఏ బుద్ధి అయితే చెడ్డవిగా నిషిద్ధమైనవిగా తలంచును. ఇప్పుడు భగవద్గీత అవసరం లేదంటాడు వాడు. కానీ భగవద్గీత శ్లోకాలు 200 శ్లోకాలను బృహద్భాషిష్టం రాయబడింది. దాంట్లో ఏం పెట్టుకున్నాడు దాని లాజ్యలే నాకు. చూడండి, భగవద్గీత అవసరం లేదు, భగవద్గీతలో పరిపూర్ణ బోధ లేదంటాడు, అది నిషిద్ధం అంటాడు. ఇంకా వాడు తామసుడు కదా. ఆ బుద్ధిని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు దాన్ని తామస బుద్ధి అంటారు. దీనికి ఎవరు క్లారిఫికేషన్ దగ్గర పోబాకయ్యారు. ఆడే ఉంది అది. ఎవరిని అడగకుండా నిస్సందేహంగా తామస బుద్ధి అని చెప్పండి, ప్రకటించండి. చీకటి రాత్రి వల్లే, చీకటిని రాత్రి అని చెప్పడానికి కొత్త రావాలనా? చీకటి రాత్రి వల్లే ఇట్టి బుద్ధిని ధర్మ కార్యములను నడుచుటకు యోగ్యమైంది ఎట చెప్తాం. అటువంటి వాడికి పరిపూర్ణ బోధ ఎట చెప్తారు మీరు? ఆయనకి బోధాధికారం నటిస్తారు మీరు. ఆత్మబోధ రూపి అయినటువంటి కుముదమును వికసింపజేసే చంద్రుడైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నా మనసును వికసింపజేసినటువంటి మీరు ఈ బుద్ధి అందలి త్రివిధత్వాన్ని స్పష్టంగా గ్రహించారు. ఇప్పుడు ఈ బుద్ధిని ఆధారంగా చేసుకుని ఇంకా తర్వాత ఎపిసోడ్ లో ధృతి గురించి వివరించబడుతుంది. ఏ ధృతి అయితే సర్వకార్యములందు సహాయకారంగా ఉంటుందో ఆ ధృతి కూడా, ధృతి అంటే ధైర్యం అని అర్థం అండి. ధృతి అంటే ధైర్యం, అదేనండి. ఆ ధృతిని కూడా ఇప్పుడు మీకు 3 రకాలుగా ఉంటుందని చెప్పాను కదా. అందులో సాత్విక ధృతి గురించి రేపటి ఎపిసోడ్ లో వివరించబడుతుందండి.
అలాగే గురుగారు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. అధర్మంబు ధర్మంబుగా తామస గుణముతో తలచు బుద్ధి, సర్వ విషయాలందును వ్యతిరేక బుద్ధియే తామసంబు. కుడుపు నాగేశ్వరరావు గారు అక్కడ గమనించండి, సర్వ విషయాల ఒక యా ఎక్కువ పడింది. ద్వితీయ ముద్రణలో కూడా దాన్ని చెప్పారో లేదో తెలియదు. ద్వితీయ ముద్రణలో ఉండే ప్రింట్ చూసి అది సర్వించకుండా ఉంటే తృతీయ ముద్రణ మూడోసారి ముద్రణలోనే ఒక యా పెరికేమంది. సర్వ విషయాలందును వ్యతిరేక బుద్ధియే తామసంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కా
లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.